ఏం కూసావురా? ఏ రామరాజు పేరు వింటే నువ్వు నీ సామ్రాజ్యవాదులు ఏడామడల దూరం పరిగెత్తేవారు ఆ రామరాజుకే శిక్ష విధించేంతంత ఘనుడవయ్యావురా సీమ కుక్క. ఏంటో మీ బ్రతుకులకు మేమే కర్తలమంటూ ముందుకు వచ్చారు. అన్నం పుణ్యం ఎరుగని అమాయకులైన మా మన్న ప్రజలకు లేనిపోని ఆశలు కల్పించి మీరు సాగించే అఘాయిత్యాలకి ఆహుతి చేశారు. నెత్తురుపై నడిపించారు కదరా మా జాతి వాళ్ళని. ఇంకొక మాట చెప్తాను. హారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ చూచి రంభోరుని జోరు దేశమున నుండగ పిల్చిన ఇత్తురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండగధా వికాత భగ్నోరు తరోరు చేయుదు సుయోధనుని ఉగ్రరణాంతరంబునన్. నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. ఇంచుమించు మీదే సెలెక్ట్ అవుద్ది. 10 లక్షలు గ్రాంట్ అవుద్ది. అలాగే సార్. ఎంతైనా సరే 20% నాది. ముందే చెప్తున్నాను. ఓకే సార్. డన్. డన్ సార్. డాక్టర్ని బెదిరించి బయటకొచ్చి సొంత వైద్యం మొదలు పెట్టారా? అవును, అన్ని ప్రయత్నించి చూసా. ఇప్పుడు కాస్త ఆయుర్వేదం, కొన్ని ఎక్సర్సైజెస్ పద్ధతిగా చేస్తే. ఈ రోజు అమావాస్య, వచ్చే పౌర్ణమి వరకు ఏం తేడా చూపిస్తారో నేను చూస్తా. ఓ, నిజంగానే చదువుకుంటున్నారా? రమా, నా ఫ్రెండ్స్. ఆగండి ఆగండి, నేను చెప్తా. ప్రతాప్, పాషా, శరత్. హాయ్. అంతేగా? సరే, మీరు బుద్ధిగా చదువుకోండి. నేను వెళ్ళి మంచి టీ పెట్టిస్తా. ఇట్స్ ఓకేరా, కామ్గా ఉండండి, నేను చూసుకుంటా, ఏం పర్లేదు, ఉండండి. మందు బాటిల్ తప్ప ఇంకేమీ లేవేంటి? సర్లే, నేను బయటికి వెళ్ళి తీసుకొస్తా. ఏ రమా, నువ్వు ఆగు. ఏ పాషా, నువ్వు వెళ్ళి తీసుకురా. ఏమీ వద్దురా, కూర్చో. నువ్వు ఊరుకోరా. ఏ పాషా, నువ్వు వెళ్ళరా. ఫుల్లా హాఫా? మీరేం పుచ్చుకుంటారు? పోరా. ఏం చదువుకున్నారు? 10th ఫెయిల్. అవును, మీ వాళ్ళు ఎప్పుడు కనిపించారేంటి? వాళ్ళు లేనప్పుడే మీరు వస్తారు మరి. మా అమ్మ నాన్న మధ్యాహ్నం 3ంటికి వెళ్ళి రాత్రి 10 గంటలకు వచ్చేస్తారు. ఏం చేస్తారు? బండేస్తారు. ఏ బండి? సీజన్ బట్టి మారిపోద్ది. రే, నీ ఇంటర్వ్యూ ఆపరా. అయ్యో, మాట్లాడి నువ్వు. రమా, మనం పైకి వెళ్దాం కదా. రేయ్, ఈవాడు ఇంకా బండి పెట్టలేదురా. సరే, రేపు నేను వచ్చేటప్పుడు వంటగది సామాన్ అన్నీ తీసుకొస్తానే. ఏమండి, సొంత వైద్యం మొదలుపెట్టి 15 రోజులైందిగా, ఏది మాట్లాడండి చూద్దాం. ఆట పట్టిస్తున్నావా? బ్యాంకులో డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్స్ చూపించి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయించుకోండి. ఇంగ్లీష్ మెడిసిన్స్తో ట్రీట్మెంట్ చేయించుకుందామంటే మాట వింటారా మీరు? నువ్వు ఈ వంకతో ఇక్కడే ఉండాలని చూడకు, ఊరెళ్ళి చదువుకో. వెళ్తానులే.